పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని చెట్టినాడు భవ్య సిమెంట్ కంపెనీల వల్ల నష్టపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ఉద్యోగ నియామకాల గురించి దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు గ్రామంలో కంపెనీ యాజమాన్యాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఫ్యాక్టరీల వల్ల నష్టపోయిన వివిధ గ్రామాలకు చెందిన 23 లక్షల రూపాయల పరిహారం, 50 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున కంపెనీ ప్రతినిధులు అందించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎఫ్సీఐ రాష్ట్ర చైర్మన్ నర్సారావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఇక గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, డిఆర్ఓ మురళి, ఆర్డీఓ మురళి తదితరులు పాల్గొన్నారు. చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఒక చేయాలి, మేము ఒక చేస్తే అవుతుంది. అలా కాకుండా అంతా గవర్నమెంట్ చేయాలంటే కూడా అవ్వదు. అది కూడా చేసే పరిస్థితుల్లో ఉన్నాను. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెయ్యాలి, అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో మీ వైపు నుంచి ఏమన్నా ఉంటే సూచనలు, సలహాలు ఉంటే చెప్పండి. వీటన్నిటితో పాటుగా చాలామంది వచ్చారు, మాకు సబ్సిడీ లోన్స్ కావాలండి, అది అండి ఇదండి అని అప్లై చేయమని చెప్పాం. ఇందాక కూడా అడుగుతా ఉన్నాను, ఇందాక పిడివాళ్ళలో కూర్చొని ఉంటే కూడా చాలామంది అడుగుతా ఉన్నారు, అప్లై చేయండి. అప్లై చేస్తే మేము ప్రతి సోమవారం కూడా ఒక డ్రైవ్లా పెట్టి సబ్సిడీ లోన్స్ ఏదైతే ఉన్నాయో ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సబ్సిడీ లోన్స్ సంబంధించి మీరు అప్లై చేయండి. మ్యాక్సిమం ఎంత ఎక్కువ మంది మీరు అప్లై చేస్తే అంత ఎక్కువ మందికి వచ్చే. 100 మంది పెడితే 100 మందికి వస్తాయని నేను చెప్పను. కనీసం 100 మంది పెడితే 30-40 మందికి వచ్చినా నా పరంగా నేను చూసుకునేది సక్సెస్ అయిందని చూసుకుంటాను. మీరు అప్లై చేయటం